హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ వెకేషన్లో మీ పిల్లలతో బిజీగా మీ టైంని స్పెండ్ చేసి వస్తున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. మేము కూడా ఈ సమ్మర్ వెకేషన్లో భాగంగా ఒక మంచి ప్లేస్ని విజిట్ చేసామండి. ఈ వీడియోలో భాగంగా ఎగ్జిబిషన్ కమ్ జూని కూడా మీకు చూపించబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోలో చూపించబోయే ప్రతి ఒక్కటి మీకు బాగా నచ్చుతుంది. సో ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్, షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, మరెన్నో ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ సమ్మర్ వెకేషన్లో భాగంగా మేము వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే వైజాగ్ అనే ఫస్ట్ చెప్తాను. మీలో ఎంతమందికి వైజాగ్ అంటే ఇష్టం, వైజాగ్లో ఏ ప్లేస్ అంటే ఇష్టం కూడా నాకు కమెంట్ చేసేయండి. ఎవ్రీ ఇయర్ బీచ్ రోడ్లో ఎగ్జిబిషన్ పెడతారు కదా, ఈ ఇయర్ మెరైన్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఇది ఎంట్రన్స్ లుక్ అయితే అదిరిపోయింది. ఫిష్ చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మా పాపకి అయితే చాలా బాగా నచ్చేసింది. ఫిష్తో పాటు ఎంట్రన్స్లో మనకి గుర్ర ఉంది, అలాగే ఒంటె కూడా ఉందన్నమాట. ఫస్ట్ టైం అండి నేను దగ్గర నుంచి ఒంటెని చూడడం. ఒంటె కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మెరైన్ ఎగ్జిబిషన్ అనేది వైజాగ్ బీచ్ రోడ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఏయూ గేట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ మనకు ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి లుక్ అయితే అదిరిపోయింది అనమాట. ఫస్ట్ అండర్ వాటర్ టన్నల్ ఉందండి. అండర్ వాటర్ టన్నల్ ఇంతకుముందు వైజాగ్లో పెట్టారు, బట్ ఇదేంటంటే అండర్ వాటర్ టర్నల్ ఫిష్తో పాటు ఇంకా బర్డ్స్ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ అండర్ వాటర్ టర్నల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. అంటే అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా చూడొచ్చు. అది నాకు చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. రకరకాల ఫిష్లు ఉన్నాయండి. చిన్న ఫిష్లు ఉన్నాయి, పెద్ద ఫిష్లు ఉన్నాయి, బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫిష్లు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫిషెస్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. అంతకన్నా ముందు ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ మనం చూసేద్దాం. ప్రజెంట్ మనం సమ్మర్ సీజన్ ఉన్నాం కాబట్టి ఈ సీజన్లో కంపల్సరీగా పిల్లలకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం ఇస్తూనే ఉండాలండి. సో మన గ్లాసెస్ స్పూన్తో కన్నా ఇటువంటి సిప్పర్స్తో కనుక మన బేబీకి వాటర్ని ఫీడ్ చేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇండిపెండెంట్గా తాగడానికి ఇష్టపడతారు. ఇది లెవెలప్ వారి హ్యాపీ హిప్పో హార్ట్ స్పౌట్ సిప్పర్ అనమాట. 6 months ఆన్వర్డ్స్ నుంచి యూజ్ చేయొచ్చు. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే టచ్ ఫ్లో వాల్తో పాటు వస్తుందండి అనమాట. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఇండిపెండెంట్గా తాగడానికి ఈజీగా ఉంటుంది. 1% ఆఫ్ డ్రాప్ కూడా ఒలగదు కాబట్టి మెస్సీగా అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. అండ్ ఇది హార్డ్ స్పౌట్తో పాటు వస్తుందండి మీరు చూసినట్టు. సో ఇది సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కాబట్టి బేబీ టీతింగ్ టైంలో కూడా వాళ్ళకి మంచి రిలీఫ్ ఇవ్వడానికి, త్వరగా వాటర్ని తాగడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ట్రావెలింగ్ పర్పస్లో అవుటింగ్ వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్ళడానికి ఇది ఒక హైజీనిక్ డస్ట్ కవర్తో పాటు వస్తుందండి. ఇందులో ఉన్న ప్రతి పార్ట్ని మనం ఈజీగా క్లీన్ చేసి, స్టెరిలైజ్ చేసి, వాష్ చేసి మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్రతి పార్ట్ BPA ఫ్రీ, నాన్ టాక్సిక్, ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో పాటు వస్తుంది కాబట్టి ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. ఇనీషియల్ స్టేజ్లో బేబీకి వాటర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇటువంటి సిప్పర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది టోటల్గా 300 ml కెపాసిటీతో పాటు వస్తుందండి. ఈ సిప్పర్ మనకి లెవెలప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పిల్లలు కూడా కావాలంటే ఈ సిప్పర్ని ఒకసారి ట్రై చేసేయండి. కలర్ ఆప్షన్స్ కూడా మనకి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. చిన్న ఫిష్ల నుంచి కనుక మనం కొంచెం ముందుకెళ్తే పెద్ద పెద్ద ఫిష్లానే ఉన్నాయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఫిష్ ఉందో. మా జెస్సీ అయితే చాలా ఎక్సైట్ అయిందండి ఈ ఫిష్ని చూసి. లోపల టర్నల్ కూడా చాలా నీట్గా, చాలా హైజీన్గా ఉందన్నమాట. ఇది సమ్మర్ అంతా మనకు ఉంటుందండి. నా యొక్క స్పెషల్ అడ్వైజ్ ఏంటంటే మీరు కనుక వెళ్దాం అనుకుంటే వీకెండ్స్ అస్సలు వెళ్ళొద్దు, సాటర్డే సండే వెళ్ళొద్దండి, చాలా రష్గా ఉంటుంది. వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే సమ్మర్ హాలిడేసే కాబట్టి వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్తే మంచిది. ఎందుకంటే లోపల అంతా కన్సిల్డ్గా ఉంది కాబట్టి బాగా వేడిగా అనిపించింది వాతావరణం. సో కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్తే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో లోపల టర్నల్ చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎన్నో కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయండి. ఫిష్ టర్నల్ కొంచెం ముందుకు వెళ్తే లోపల మనకి బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. రకరకాల పక్షులనే ఉన్నాయండి. జనరల్గా జూకి వెళ్ళినప్పుడు మనం బర్డ్స్ని చూస్తాం, బట్ అవి కేజ్లో చాలా దూరంగా ఉంటాయి కదా. బట్ ఈ బర్డ్స్ అన్నీ చాలా నియర్గా ఉన్నాయన్నమాట. బాగా దగ్గర నుంచి అన్ని రకాల బర్డ్స్ని చూశాను. వెరీ కలర్ఫుల్.
జూతో పోల్చుకుంటే వీటన్నిటిని మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు. చాలా ప్రశాంతంగా ఆ పక్షుల కిలకిల రావాలి వింటుంటే మనసుకి ఎంత హాయిగా అనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కొన్ని మూగజీవాలు చూస్తుంటే ఎంత అమాయకంగా అవి మనం చూస్తున్నప్పుడు అరే వీటిని కేజ్లో ఎందుకు బంధించారా అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇక్కడున్న బర్డ్స్ అయితే కానీ చిన్న చిన్న యానిమల్స్ అయితే కానీ చాలా బాగున్నాయి. ఎప్పుడు ఫోన్లు టీవీలు అవే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ నేచర్ని వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకు కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కలర్ రికగ్నైజేషన్ తెలుస్తుంది, బర్డ్స్ యానిమల్స్ రికగ్నైజేషన్ తెలుస్తుంది. సో మీలో ఎంతమందికి ప్యారెట్స్ అంటే ఇష్టం, వాటి సౌండ్స్ అంటే ఇష్టం కూడా నాకు కమెంట్ చేయండి. నాకైతే బర్డ్స్ అన్న పెట్ యానిమల్స్ అన్న చాలా చాలా ఇష్టం అండి. బర్డ్సే కాకుండా పెద్ద పెద్ద బర్డ్స్ ఉన్నాయి, చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, కొంగలు ఉన్నాయి. నాకైతే ఒక చిన్న మినీ సైజ్ జూ దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది అనమాట. సో మీరు ఎవరైనా వైజాగ్ దగ్గరలో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. మీలో ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేసి ఉంటే నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఎంట్రన్స్ మనకి అండర్ వాటర్ టర్నల్ ఫిషెస్ ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్తే ఇప్పుడు నేను చూపించిన యానిమల్స్, బర్డ్స్, పెట్ యానిమల్స్ ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్తే ఇంకా ఎగ్జిబిషన్ అనమాట. సో ఇంకా లేడీస్కి ద మోస్ట్ ఫేవరెట్ అయిన అన్ని రకాల జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలకు కావాల్సిన టాయ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో తిరిగి అలసిపోతే తినడానికి ఫుడ్ స్టాల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అండి. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు మనకి ఒకే దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనం కొంచెం లోపలికి వెళ్తే రైడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ జెయింట్ వీల్ అండ్ బ్రేక్ డాన్స్ లాంటి రైడ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. బర్డ్స్, యానిమల్స్, ఫిషే కాకుండా ఫుడ్ అవైలబుల్గా ఉంది, షాపింగ్ చేయడానికి జ్యువెలరీ అవైలబుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఆడుకోవడానికి రైడర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కంప్లీట్ ప్యాకేజ్ని మీరు మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇలా మేము మా సమ్మర్ హాలిడేస్ని కొంచెం ఇన్ఫర్మేషన్, కొంచెం ఎంటర్టైన్మెంట్తో ఇలా గడుపుతున్నాం అనమాట. మీరు మీ సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తున్నారో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేశారో కూడా నాకు కమెంట్ చేయండి. వీడియోని ఓపిక్గా చివరి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే పాజిటివ్. బాయ్.